మహాశివరాత్రికి చాలా మహిమ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజే శివుడు లింగ రూపంలో జన్మించాడు. అప్పటిదాకా శివుడికి విగ్రహ రూపం మాత్రమే ఉండేది. బ్రహ్మ విష్ణువులిద్దరూ చాలా గొడవ పడతారు, యుద్ధాలు చేస్తారు. అవి ఆపడానికి శివుడు లింగ రూపంలో జన్మెత్తుతాడు. ఆ లింగ రూపంలో జన్మించింది ఈ మహాశివరాత్రి రోజునే. అందుకే ప్రతి సంవత్సరం ఆ రోజున మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము. అందుకే మహాశివరాత్రికి ఇంత మహిమ వచ్చింది. ఆ రోజున ఉపవాసాలు, జాగరణలు, శివుడికి పూజలు చేసి శివుడి యొక్క ఆశీస్సులు పొందుతారు. శివలోక ప్రాప్తి పొందాలంటే ఏం చేయాలో ఆ కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం కాపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు అనేక వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ పఠించాడు. అన్ని విద్యలు నేర్చుకోవడం వల్ల రాజుతో సన్మానాలు కూడా పొందుతాడు. ఆయన భార్య పేరు సోమిద. ఈ దంపతులకి లేక కొడుకు పుడతాడు. అతనికి గుణనిధి అనే పేరు పెడతారు. చాలా గారాబంగా పెంచుతారు. చదువుకునే వయసు వచ్చేసరికి ఉపనయనం కూడా చేస్తారు. చదువుకోవడానికి గురువుల దగ్గరికి పంపిస్తారు. గుణనిధి మాత్రం చదువు అస్సలు ఇష్టపడ్డు. ఎప్పుడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. చెడు స్నేహాలు, చెడు అలవాట్లకి గురవుతాడు. గుణనిధికి లేని చెడు అలవాటు అంటూ ఏదీ ఉండదు. అన్ని చెడు అలవాట్లకి గురవుతాడు. జూదంలో ఓడిపోయినప్పుడల్లా తన తల్లిని డబ్బు అడిగి చెల్లించేవాడు. తన తల్లి కూడా ఒకగానొక కొడుకని నమ్మకంతో అడిగినంత డబ్బు ఇచ్చేది. గారాబంగా చూసేది. తన తండ్రికి ఈ విషయాలన్నీ తెలియకుండా జాగ్రత్త పడేది. యజ్ఞదత్తుడు ఒక పెద్ద బ్రాహ్మణుడు అవడం వల్ల యజ్ఞాలు, యాగాలు ఆ పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండేవాడు. కొడుకు చదువు గురించి, అలవాట్ల గురించి ఏమీ పట్టించుకోలేదు. తన భార్యని అడిగినప్పుడు గుణనిధి బాగా చదువుకుంటున్నాడని అబద్ధాలు చెప్పి వెనకేసుకొని వచ్చేది. ఇంకా గుణనిధి జూదంలో ఓడిపోయి పందెం కోసం దొంగతనాలు చేయడం కూడా అలవాటు చేసుకుంటాడు. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా జూదంలో పెడతాడు. ఈ విషయాలన్నీ తండ్రికి తెలుస్తుంది. ఇంకా తన భార్యని అడుగుతాడు. అప్పటికి కూడా ఆమె అబద్ధాలే చెప్తూ ఉండేది. ఈయన గట్టిగా అడగడంతో కొడుకు గురించి నిజాలు చెప్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి సత్రహన అనే అమ్మాయితో వివాహం కూడా జరిపిస్తారు. అయినా మార్పు రాలేదు అసలు. వంశ గౌరవానికి కలంత తెచ్చే తన్యుణ్ణి కూడా త్యాగం చేయాలని, అదే సనాతన ధర్మం అని పలికి తన కొడుకుకి పిండ ప్రదానం చేస్తాడు. భార్యని వదిలేస్తాడు. ఇంకా అన్నిటిని వదులుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ తెలిసిన గుణనిధికి ధైర్యం చాలక ఇంటికి రాలేకపోతాడు. ఎటో పారిపోతాడు. అటు ఇటు తిరుగుతూ ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఆకలి బాగా వేస్తుంది. ఆ సమయంలో ఆ రోజే శివరాత్రి. ఒక భక్తుడు వివిధ రకాల వంటలు చేసుకొని శివాలయానికి వెళ్తూ ఉంటాడు. ఆ వాసనకి ఇంకా ఆకలి వేస్తుంది గుణనిధికి. శివభక్తుడు తన కుటుంబంతో కలిసి శివ సంకీర్తనలు పాడుకుంటూ గుడికి వెళ్తాడు. అక్కడ అన్ని ప్రసాదాలు దేవుడికి నివేదిస్తాడు. ఆ తర్వాత అక్కడే పడుకుంటాడు. గుణనిధి మాత్రం ఇవన్నీ బయట నుండి చూస్తూ గమనిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళందరూ నిద్రపోతారో అప్పుడు ప్రసాదాన్ని తినాలని బయట ఎదురు చూస్తూ ఉంటాడు. గుడి లోపల ఉన్న దీపం కూడా కొండెక్కబోతుంది. తనకి వెలుతురు కావాలి. దానికోసం నూనె వేసి దీపాన్ని వెలిగిస్తాడు. తర్వాత నైవేద్యం తీసుకొని పారిపోవాలి అనుకుంటాడు. నిద్రిస్తున్న వాళ్ళ కాళ్ళకి గుణనిధి కాలు తగులుతుంది. దాంతో దొంగ దొంగ అని అందరూ అరుస్తారు. భయపడుతూ పారిపోతున్న గుణనిధి కాళ్ళు తడబడి గర్భగుడి లోపలున్న నందీశ్వరుడి మీద పడతాడు. పట్టంతోనే అతని తల తగిలి ప్రాణాలే పోతాయి. చనిపోయిన గుణనిధిని తీసుకుని వెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఎందుకంటే గుణనిధి పాపాత్ముడు కాబట్టి. కానీ శివదూతలు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన యమదూతలు చాలా ఆశ్చర్యపోతారు. ఇక్కడికి మీరెందుకు వచ్చారు? వీడు మహాపాపి, చాలా పాపాలు చేశాడు, శివప్రసాదాన్ని కూడా దొంగలించాడు. ఇలాంటి వాడిని కైలాసానికి తీసుకొని పోవడానికి వచ్చారా అని అడుగుతారు. యమదూతలు సమాధానం ఇస్తూ మహాశివరాత్రి నాడు భక్తితో కానీ లేదా ఏ ఇతర కారణాల చేత కానీ ఉపవాసం చేసి జాగరణ చేసినట్లయితే వాళ్ళకి శివలోక ప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళడానికి శివదూతలైన మేము వస్తాము అని చెప్తారు.
నిధికి ఆ రోజంతా ఆహారం దొరక్క ఉపవాసం ఉన్నాడు. రాత్రి సమయంలో శివుణ్ణి చూస్తూ జాగరణ చేశాడు. శివ సన్నిధిలో నందీశ్వరుడి దగ్గర ప్రాణాలు వదిలిపెట్టాడు. సమస్త పాపాలు పోయాయి. అందుకే గుణనిధిని తీసుకొని పోవడానికి శివదూతలు వచ్చారు. కైలాసానికి వెళ్తాడు గుణనిధి. మహాశివరాత్రికి అంత మహిమ ఉంది. ఆ రోజు శివ పూజ చేసిన వాళ్ళకి, జాగరణ చేసిన వాళ్ళకి శివుడు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను కలిగిస్తాడని చెప్పడానికి నిదర్శనమే ఈ కథ. మనకున్న 4 యుగాల్లో మొదటి యుగాల్లో వాళ్ళ యొక్క జీవిత కాలం చాలా ఎక్కువ. వాళ్ళ యుగ ధర్మాల్ని బట్టి వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఎన్నో యాగాలు యజ్ఞాలు చేస్తే కొంచెం పుణ్యం వచ్చేది. ఈ కలియుగంలో మాత్రం మన జీవిత కాలం చాలా తక్కువ. అంతేకాకుండా ఇది కలియుగం. మన యుగ ధర్మాలు వేరుగా ఉంటాయి. మన కలియుగంలో పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేయవలసిన అవసరం కూడా లేదు. పురాణ కథలు, పురాణాలు ఇలాంటి వాటి గురించి తెలుసుకున్నా చాలు, ఎంతో పుణ్యం వస్తుంది.